హాయ్ ఫ్రెండ్స్, మన ఎల్డీసీ 2024 పోస్ట్మ్యాన్ మెయిల్ గార్డ్ మరియు ఎంటీఎస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది ఫ్రెండ్స్. ఇది ఆంధ్ర తెలంగాణలోనే కాదు ఫ్రెండ్స్, ఇండియా మొత్తం కూడా అన్ని సర్కిల్స్లో విడుదలవడం జరిగింది. అయితే దీనికి చివరి తేదీ 6 ఆగస్ట్ 2024 ఫ్రెండ్స్. అయితే మన ఏపీ తెలంగాణ విషయానికి వస్తే ఈ నోటిఫికేషన్ విడుదలైంది, లాస్ట్ డేట్ కూడా ఇచ్చారు. అయితే దీంట్లో ఒక చిన్న పొరపాటు ఉందని చెప్పి మన ఏపీ సర్కిల్ నుంచి ఒక మెయిల్ కూడా పంపించడం జరిగింది ఫ్రెండ్స్ డైరెక్టరేట్కి. అందులో ఏంటంటే అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫామ్ చూసినట్లయితే కాలం నెంబర్ 8-9లో డేట్ ఆఫ్ ఎంట్రీ ఇన్ ది సర్వీస్ అని మాత్రమే ఉంది. ఇది కంబైన్డ్ సర్వీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ రాయడానికి జీడీఎస్గా ఎప్పుడు జాయిన్ అయినావు, ఎంత సర్వీస్ అయింది అనేటువంటి డీటెయిల్స్ లేదు ఫ్రెండ్స్. సో ఇది సర్కిల్ ఆఫీస్లో అడిగితే ఏపీ సర్కిల్ ఆఫీస్లో వారు ఇది ఇలాగే వచ్చింది డైరెక్టరేట్ నుంచి అలాగే ఇచ్చామని చెప్పారు. అయితే ఆ తర్వాత వాళ్ళు డైరెక్టరేట్ని క్లారిఫికేషన్ తీసుకొని రివైజ్డ్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇదే విషయము తెలంగాణ సర్కిల్లో జరగలేదు ఫ్రెండ్స్. కాబట్టి చాలామంది దీని గురించి ఫోన్ చేస్తున్నారు, చాలామంది ఆందోళన చెందుతున్నారు ఫ్రెండ్స్, మాకు రివైజ్డ్ అప్లికేషన్ రాలేదని. అయితే దీనికి సంబంధించి తెలంగాణ సర్కిల్ కూడా ఇవ్వాల్సి ఉంది ఫ్రెండ్స్. ఒకవేళ ఇంకా కూడా ఇవ్వకపోతే మన యూనియన్ నాయకుల ద్వారా ఒకసారి పర్సూ చేయించి ఆ రివైజ్డ్ అప్లికేషన్ ఫామ్ అయితే తెప్పించుకోండి ఫ్రెండ్స్. సో అందులో ఈ జీడీఎస్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. సో ఎంటీఎస్ కంబైన్డ్ సర్వీస్ కూడా ఉంది కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడానికి అప్లికేషన్ ఫామ్ ఉండాలి ఫ్రెండ్స్. ఇక అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేస్తుంటే మరొక అప్లికేషన్తో పాటు మరొక విషయం ఏంటంటే ఆప్షన్ ఫామ్ కూడా కంపల్సరీ పెట్టాలి అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఆప్షన్ ఫామ్ ఇవ్వాలి అంటే మనకి వేకెన్సీ పొజిషన్ తెలిసి ఉండాలి అనేటువంటిది ఈ యాస్పిరెంట్స్ యొక్క ఉద్దేశం ఫ్రెండ్స్. సో ఎక్కడ ఎన్ని వేకెన్సీలో తెలియకుండా మేము ఆప్షన్స్ ఎలా ఇస్తాం అని చాలామంది అంటున్నారు. అయితే వేకెన్సీ పొజిషన్ ఇంకా అరైవ్ కాలేదు ఫ్రెండ్స్, ఇటు తెలంగాణలోను మరియు ఆంధ్రాలో కూడా. అయితే మరి ఇలాంటి సిచ్యుయేషన్లో ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి అనే దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది ఫ్రెండ్స్. సో దీనిపై ఈ అప్లికేషన్ ఎలా ఫిలప్ చేయాలి, ఆ వేకెన్సీ పొజిషన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనే విషయం ఇప్పుడు తెలియజేస్తాను ఫ్రెండ్స్. సో ఇదే ఫ్రెండ్స్ మన అప్లికేషన్ ఫాము. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ మీరు రాసేస్తారు, అలాగే జెండర్ మేల్ ఆఫ్ ఫీమేల్ అనేటువంటిది రాస్తారు. డిజిగ్నేషన్ ప్రస్తుతం ఉన్నట్లయితే ఎంటీఎస్ అయితే రాస్తారు, లేదా జీడీఎస్ అయితే జీడీఎస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది పోస్ట్మ్యాన్ మెయిల్ గార్డ్ది కాబట్టి ఎంటీఎస్ అని ఆల్రెడీ రాసేస్తారు ఫ్రెండ్స్. సో నేమ్ ఆఫ్ ది డివిజన్, డేట్ ఆఫ్ బర్త్ రాస్తారు, కేటగిరీ యూఆర్ఆ ఎస్సీనా ఎస్టీనా అని రాస్తారు. తర్వాత వెదర్ బిలాంగ్స్ టు పర్సన్ విత్ పీడబ్ల్యూడి ఏదైనా ఉందని అంటారు, అది ఉంటే ఉందని రాస్తారు, లేకపోతే లేదు ఫ్రెండ్స్. తర్వాత డేట్ ఆఫ్ ఎంట్రీ ఇంటూ ది డిపార్ట్మెంట్, డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ యాజ్ ఎంటీఎస్గా ఎప్పుడు చేరారు అనేటువంటిది. ఆ తర్వాత టోటల్ ఎలిజిబుల్ సర్వీస్ యాజ్ ఆన్ 1/1/2024 ఎంటీఎస్గా ఎంత ఎలిజిబుల్ సర్వీస్ ఉంది. సో ఓన్లీ ఎంటీఎస్తో మీరు కానీ రాస్తుంటే ఇక్కడికి సరిపోతుంది ఫ్రెండ్స్. కానీ కంబైన్డ్ సర్వీస్ రాస్తున్నట్లయితే జీడీఎస్కి సంబంధించిన డీటెయిల్స్ రావాలి ఫ్రెండ్స్. ఇట్లా 10 yearలో ఇచ్చారు. డేట్ ఆఫ్ ఎంగేజ్మెంట్ యాజ్ జీడీఎస్ ఎప్పుడు జాయిన్ అయ్యారు అనేటువంటిది. తర్వాత లెంత్ ఆఫ్ సర్వీస్ ఇప్పటి వరకు ఎంత సర్వీస్ జీడీఎస్ సర్వీస్ అయింది, టోటల్ సర్వీస్ ఎంత అనేటువంటి డీటెయిల్స్ ఇస్తారు ఫ్రెండ్స్. వెదర్ వర్కింగ్ యాజ్ ఇచ్చినప్పుడు దాన్ని బట్టి ఎలిజిబిలిటీ క్రైటీరియాని అరైవ్ అవుతారు ఫ్రెండ్స్. ఒకవేళ ఏపీఎస్లో కానీ పనిచేస్తుంటే అది ఎస్ అని పెట్టాలి. ఇప్పుడు మన ఊరు లేరు కాబట్టి నో అని పెట్టచ్చు ఫ్రెండ్స్. వెదర్ ఎనీ పెనాల్టీ ఈజ్ కరెన్సీ ఆర్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ఏమైనా ఉందా, మీ పైన ఏదైనా కేసులు ఉన్నాయా, రన్నింగ్లో ఉన్నాయా, లేదా పనిష్మెంట్లో ఉందా అనేటువంటి విషయం రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత వెదర్ అప్లికెంట్ ఈజ్ క్లెయిమింగ్ ఎలిజిబిలిటీ విత్ రెస్పెక్ట్ టు హిస్ జూనియర్ యాజ్ పర్ ప్రొవిజన్ రికమెండేషన్ రూల్స్ ప్రకారం అని చెప్పి అంటారు ఫ్రెండ్స్. ఇదేంటంటే మన గ్రేడేషన్ లిస్ట్లో రూల్ 38లో వచ్చినప్పుడు ఒకరు మన గ్రేడేషన్ లిస్ట్లో జూనియర్గా ఉంటారు ఫ్రెండ్స్, కానీ లెంత్ ఆఫ్ సర్వీస్ని ఆధారంగా చేసుకొని వారు ఎలిజిబిలిటీకి వస్తారు ఫ్రెండ్స్. అయితే గ్రేడేషన్ లిస్ట్లో మనకంటే జూనియర్ ఎలిజిబిలిటీ వచ్చినప్పుడు సీనియర్ కూడా ఎలిజిబిలిటీ అవ్వాలి అనేటువంటి ఒక క్లాస్ ఉంది ఫ్రెండ్స్. సో దానికి అనుగుణంగా ఎవరైనా అప్లై చేస్తున్నారా అని అడుగుతారు ఫ్రెండ్స్. సో దానికి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, దాని ప్రకారం వాళ్ళు ఎలిజిబిలిటీకి వస్తారు ఫ్రెండ్స్. అలా ఎవరైనా ఎలిజిబిలిటీకి వస్తుంటే వాళ్ళు మాత్రం అక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే నో అని పెట్టవచ్చు ఫ్రెండ్స్. సో ఆ తర్వాత వెదర్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇన్ అనెక్సర్ 2 ఆఫ్ ఆల్ డివిజన్స్ ఆర్ యూనిట్స్ ఈజ్ అటాచ్డ్ ఆర్ నాట్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అప్లికేషన్ ఇచ్చేస్తే మీ యొక్క క్యాండిడేచర్ అనేటువంటిది కన్సిడర్ చేయరు ఫ్రెండ్స్. ఆప్షన్ ఫామ్ కూడా ఖచ్చితంగా ఇవ్వాలండి ఫ్రెండ్స్. సో అది ఖచ్చితంగా ఇవ్వాలి. సో దాన్ని ఫిలప్ చేసి మీ యొక్క ఆప్షన్స్ ఫామ్స్ ఫస్ట్ పోస్ట్మ్యాన్ మెయిల్ గార్డ్స్కి రెండింటికి అప్లై చేస్తున్నారా లేదా, పోస్ట్మ్యాన్కి మాత్రమే అప్లై చేస్తే పోస్ట్మ్యాన్ టిక్ చేయాలి, మెయిల్ గార్డ్ కూడా అప్లై చేస్తుంటే మెయిల్ గార్డ్ టిక్ చేయాలి, అలాగే ఎంటీఎస్ కూడా అప్లై చేస్తుంటే ఎంటీఎస్ కూడా టిక్ చేయాలి. మీరు దేనికైతే ఆప్షన్స్ ఇస్తారో వాటిలో మాత్రమే మీ యొక్క మెరిట్ లిస్ట్ అనేటువంటిది కన్సిడర్ చేస్తారు ఫ్రెండ్స్. మీరు టిక్ చేయని వాటిలో మీ యొక్క మెరిట్ లిస్ట్ తీసుకోరు ఫ్రెండ్స్. ఇది చాలా జాగ్రత్తగా పెట్టాలి ఫ్రెండ్స్. లాస్ట్ టైం కూడా చాలామంది పొరపాట్లు చేశారు. సో కాబట్టి ఈసారి ఖచ్చితంగా చూసి ఈ ఆప్షన్స్ అనేటువంటి జాగ్రత్తగా ఇవ్వండి ఫ్రెండ్స్. సో 3టికి అప్లై చేసేవాళ్ళు 3 టిక్ చేయండి, లేదా మీకు చాయిస్ ఏది కావాలనుకుంటారో దాని వరకే టిక్ చేసినా కూడా సరిపోతుంది ఫ్రెండ్స్. సో అది అయిన తర్వాత మీరు డివిజన్ ప్రిఫరెన్సెస్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఈసారి ఈ పోస్ట్మ్యాన్ మెయిల్ గార్డ్ కానివ్వండి లేదా ఎంటీఎస్ కానివ్వండి, ఈ 3 ఎగ్జామ్స్ కూడా
సర్కిల్ లెవెల్ మెరిట్తో విడుదలవుతాయి ఫ్రెండ్స్. సో కాబట్టి ఈ ప్రిఫరెన్సెస్ అనేటువంటిది ఇచ్చిన దాన్ని బట్టే మీ యొక్క రిజల్ట్స్ అనేటువంటివి ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్, మీరు సెలెక్ట్ అవుతారా లేదా అనేటువంటిది. కాబట్టి ఇది జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి మన ఆస్పిరెంట్స్ అందరూ చాలామంది నాకు ఫోన్ చేశారు ఫ్రెండ్స్. సో తెలంగాణలో ఏమేమి డివిజన్స్ ఉన్నాయో కూడా మాకు సరిగ్గా తెలియదు సార్, సో ఎట్లా మేము ఆప్షన్స్ ఇవ్వాలని కొంతమంది, అలాగే ఏపీలో కూడా అట్లాగే కొంతమంది, తర్వాత ఈ సీరియల్ నెంబర్స్ అక్కడ 23 అని ఇచ్చారు, 23 ఎక్కడ ఉన్నాయని, సో ఆ విధంగా అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి ఒక్కొక్క స్టేట్లో అంటే సర్కిల్లో, ఏపీ సర్కిల్లో కావచ్చు, తెలంగాణ సర్కిల్లో కావచ్చు, ఏ డివిజన్స్ ఉన్నాయి అనేటువంటి విషయం నేను ఇప్పుడు తెలియజేస్తాను ఫ్రెండ్స్. సో దానికి అనుగుణంగా మీరు ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ప్రస్తుతానికి సెలక్షన్ అనేటువంటిది వేకెన్సీ పోషన్ అనేటువంటిది లేదు కాబట్టి సాధ్యమైనంత వరకు తొలుత మీకు దగ్గరగా ఉండేటువంటి వాటిలో ఆప్షన్స్ ఇచ్చుకోండి, ఆ తర్వాత దూరానికి వెళ్ళండి ఫ్రెండ్స్. అట్లా కాకుండా కొంతమందికి మీ రిలేటివ్స్ ఎక్కడో ఉండి ఇప్పుడు ఇక్కడ ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ దాన్నే ఇవ్వండి, సెకండ్ ప్రిఫరెన్స్గా దూరంగా ఉండేది ఇవ్వండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీరు వేకెన్సీ పొజిషన్ లేదు కాబట్టి కన్వీనియంట్ని చూసుకోండి ఫ్రెండ్స్. సో మీకు ఎక్కడైతే కన్వీనియంట్గా అనిపిస్తుందో, ఎక్కడైతే మీకు పోయి రావడానికి ఉండడమో లేదా అక్కడే స్టే చేయడానికి అనుకూలంగా ఉంటుందో అలాంటి డివిజన్స్ని సెలెక్ట్ చేసుకొని ఇవ్వండి ఫ్రెండ్స్. సో మీకు తెలిసినట్టే ఆర్ఎంఎస్లు అనేటివి కూడా అన్ని హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి, మెయిల్ గార్డ్ పోస్టులు అన్నీ కూడా. సో అదేవిధంగా పోస్ట్ మ్యాన్ పోస్టులన్నీ ప్రతి హెచ్ఓలో ఉంటాయి, కొన్ని ఎస్ఓలో కూడా ఉంటాయి. ఇక ఎంటీఎస్ విషయానికి వస్తే ఎంటీఎస్లో అయితే ఖచ్చితంగా డివిజనల్ ఆఫీసెస్లో మరియు హెచ్ఓస్లో ఉంటాయి, ఎస్ఓలో చాలా తక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. సో దాన్ని బట్టి మీరు ఈ వేకెన్సీ పోస్టులు మీ కన్వీనియంట్ చూసుకొని మాత్రమే ఇవ్వండి ఫ్రెండ్స్, నెంబర్ ఆఫ్ పోస్టులను చూసి ఇవ్వద్దు. సో ఈసారికి ఇలా ప్రిఫరెన్సెస్ ఇవ్వండి ఫ్రెండ్స్. సో తొలుత ఆంధ్ర చూసినట్లయితే అమలాపురం, అనకాపల్లి, అనంతపూర్, భీమవరం, చిత్తూరు, కడప, ఏలూరు, గుడివాడ, గూడూరు, గుంటూరు అనేటువంటి డివిజన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ డివిజన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేటువంటిది మీకు దాదాపు తెలిసే ఉంటుంది, తెలియకపోయినా గూగుల్లో సెర్చ్ చేసి మీకు అనుకూలంగా ఉంటే ఆప్షన్స్ దాన్ని బట్టి ఇవ్వండి ఫ్రెండ్స్. ఇదే సీరియల్లో మీరు ఇవ్వకండి ఫ్రెండ్స్, ఇది ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఉంటాయి, మీకు కన్వీనియంట్గా ఉండేటువంటి ప్లేస్ను చూసి సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ 10 చూస్తే హిందూపూరు, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, పార్వతీపురం, ప్రకాశం, ప్రొద్దుటూరు ఫ్రెండ్స్. ఇక 21 రాజమండ్రి ఉంది, అలాగే శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, తెనాలి, తిరుపతి, విజయవాడ ఫ్రెండ్స్. ఇవి కాకుండా ఆర్ఎంఎస్ డివిజన్స్ కూడా ఒక 4 ఉంటాయి ఫ్రెండ్స్. ఆర్ఎంఎస్ ఏజీ డివిజన్ గుంటకల్లో ఉంటుంది, టీపీ డివిజన్ తిరుపతిలో ఉంటుంది, వి డివిజన్ విశాఖపట్నం, వై డివిజన్ విజయవాడ ఫ్రెండ్స్. సో మళ్ళీ ఒక్కొక్క డివిజన్ కింద కొన్ని ఎస్ఆర్ఓలు అని ఉంటాయి ఫ్రెండ్స్. సో దాన్ని బట్టి చూసుకోవాలి. ఇక మిగిలినటువంటిది విశాఖపట్నం, విజయనగరం, ఈ విధంగా 32 ఉంటాయి ఫ్రెండ్స్ మీకు ఈ పోస్ట్ మ్యాన్కి, మెయిల్ గార్డ్కి అప్లై చేయడానికి. మెయిల్ గార్డ్ పోస్టులు ఓన్లీ ఆర్ఎంఎస్ డివిజన్స్లో మాత్రమే ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి దానికి అనుగుణంగా మీరు ఈ ఆప్షన్స్ అనేటువంటివి చూసి ఇవ్వండి ఫ్రెండ్స్. సో అదేవిధంగా తెలంగాణ చూసినట్లయితే ఆదిలాబాద్, హనుమకొండ, హైదరాబాద్ సిటీ డివిజన్ ఉంటుంది, హైదరాబాద్ జీపీ ఉంటుంది. తర్వాత ఆర్ఎంఎస్ విషయానికి వస్తే హైదరాబాద్ సాల్టింగ్ డివిజన్ ఉంటుంది. మళ్ళీ పోస్టల్ హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డివిజన్, కరీంనగర్ డివిజన్, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్. ఇక అదేవిధంగా నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, ఆర్ఎంఎస్ జెడ్ డివిజన్, సంగారెడ్డి, సికింద్రాబాద్, సూర్యాపేట, వనపర్తి, వరంగల్. సో ఇలా 19 డివిజన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మన తెలంగాణ సర్కిల్ విషయంలో. సో ఇకపోతే ఎంటీఎస్కి అప్లై చేసే వాళ్ళు కూడా ఇవన్నీ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. వీటితో పాటు మరికొన్ని ఆఫీసెస్ ఉంటాయి ఫ్రెండ్స్, అక్కడ కూడా మీరు ఆప్షన్స్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్. వాటిని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్ అంటారు ఫ్రెండ్స్. ఈ మన పోస్ట్ ఆఫీస్లో ఉండేటువంటి ఎస్ఓ, హెచ్ఓలు కాకుండా, డివిజనల్ ఆఫీస్ కాకుండా కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్. అవి ఏమైనా చూసినట్లయితే రీజనల్ ఆఫీసెస్ ఫ్రెండ్స్, ఆర్ఓస్ అంటారు. సో రీజనల్ ఆఫీసెస్లో కూడా ఎంటీఎస్ పోస్టులు ఉంటాయి, అక్కడికి మీరు అప్లికేషన్ పెట్టచ్చు, ఆప్షన్ ఇవ్వచ్చు. అదేవిధంగా సర్కిల్ ఆఫీస్ ఉంటుంది ఫ్రెండ్స్, సర్కిల్ ఆఫీస్లో కూడా మీరు అప్లికేషన్ ఇవ్వచ్చు. ఇంకా ఈ రెండే కాకుండా డిఏపి అని మరొక ఆఫీస్ ఉంటుంది ఫ్రెండ్స్, డైరెక్టర్ ఆఫ్ అకౌంట్స్ అనేటువంటిది పోస్టులు అని. సో అక్కడికి కూడా మీరు ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్ అంటారు, వాటిని కూడా మనం కన్సిడర్ చేయండి అని చెప్పి టిక్ చేయాలి ఎంటీఎస్కి అప్లై చేసేటప్పుడు. అదేవిధంగా ఆప్షన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆర్ఓస్ హైదరాబాద్లో 2 ఉంటాయి, మన ఏపీలో 3 ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ సర్కిల్ ఆఫీస్ అనేటువంటిది ఒక్కొక్క సర్కిల్లో ఒకటే ఉంటుంది ఫ్రెండ్స్. ఏపీ విషయానికి వస్తే విజయవాడలో ఉంటుంది, తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్లో ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా డిఏపీ ఆఫీసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. డిఏపీ ఆఫీసెస్ కూడా సర్కిల్ హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఏపీ సర్కిల్కి సంబంధించింది విజయవాడలో ఉంటుంది, తెలంగాణ సర్కిల్కి సంబంధించింది హైదరాబాద్లో ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇవన్నిటిని కూడా మీరు ఆప్షన్స్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్. సో కాబట్టి అప్లికేషన్ ఇచ్చేటప్పుడు ఆప్షన్స్ అన్నింటినీ కూడా ఈ విధంగా ఫిలప్ చేసి ఇచ్చేయండి ఫ్రెండ్స్. వేకెన్సీ పొజిషన్ లేదు, కేవలం కన్వీనియంట్ మాత్రమే చూసుకొని ప్రస్తుతానికి మీరు ఆప్షన్ ఫామ్స్ అనేటువంటి సబ్మిట్ చేసేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత వేకెన్సీ పొజిషన్ బట్టి మీ యొక్క మెరిట్ని బట్టి మీరు సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరో మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.